హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఫస్ట్ టైం కాళేశ్వరం వెళ్తున్నా. ఎందుకంటే ఇప్పుడు 21 నుంచి 1 వరకు సరస్వతి పుష్కరాలు ఉన్నాయంట. సో మేము కొంచెం ముందే వెళ్తున్నాం, అప్పుడు రష్ చాలా ఉంటుందని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 6:30, 7కి అట్లా బయలుదేరాము. బండి మీద వెళ్తున్నాం ఎందుకంటే మాకు కొంచెం నియర్ బై ఉంది. కానీ ఇక్కడ ఆ రోజు కన్నా ముందే రష్ చూడండి, అండ్ ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది. మేము ఇప్పుడు రష్ ఉండదేమో, ఇప్పుడే వెళ్తే బెటరు, ఆ టైంకి చాలా రష్ ఉంటుంది అనుకున్నాము. బట్ ఇప్పటికీ అదే రష్ ఉంది. వెహికల్స్ అయితే ఇలా ఉండిపోయాయి. ఫస్ట్ గంగా స్నానానికి అని చెప్పేసి వెళ్ళాము. అక్కడ గంగా స్నానం చేసుకొని ఫస్ట్ దేవుని దర్శనానికి రావచ్చు అని చెప్పేసి గంగా స్నానానికి వెళ్ళిన దగ్గర ఇక్కడ కొన్ని డేరాలు వేసి ఉన్నాయి చూడండి గ్రీన్గా. అక్కడ మనకి ఏదైనా పూజలు చేస్తారంట, కర్మలు చేయడానికైనా, ఎవరైనా పూజలు చేయించుకోవాలనుకున్నా పెద్ద కర్మలు చేయడానికి అక్కడ చేస్తారు కదా, అక్కడ గ్రీన్ డేరాలు వేసిన దగ్గర చేస్తారంట. మనం ఇక్కడ స్టెప్స్ కిందికి వెళ్ళి అక్కడ గంగా స్నానం చేసి మళ్ళీ దేవుని దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి పుష్కరాల కోసమే. ఇక్కడ బోటింగ్ అవైలబిలిటీ కూడా ఉంది, కానీ మేము అంత ఎర్లీ మార్నింగ్ బోటింగ్ చేయలేదు. గంగా స్నానం చేసుకుని దేవుని దగ్గరికి రిటర్న్ అయ్యాం. ఇక్కడ ఫస్ట్ రాగానే మనకు గణపతి దేవుని దర్శనం జరుగుతుంది. చేసుకున్న తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తుంటే, ఇంకా మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటే ఇక్కడ పక్కకు మనకు అన్నపూర్ణాదేవి, హనుమాన్, మనకు వెంకటేశ్వర స్వామి అన్నిట్ల విగ్రహాలు ఉంటాయన్నమాట. చింతామణి అని చెప్పేసి ఇక్కడ మనం టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసి దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి దేవుళ్ళు. చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. మీరు పుష్కరాలకు వెళ్తున్నారా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ అన్నపూర్ణాదేవి అండి, మీరు అన్నపూర్ణాదేవి, చింతామణి, భ్రమరాంబికాదేవి, చింతామణి, ఇంకా చాలా ఉన్నాయి. అది అభయాంజనేయ స్వామి, ఇవన్నీ మనకు విగ్రహాలు ఇక్కడ మనం వెళ్తుంటే కనిపిస్తూ ఉంటాయి. చిన్నతల్లి బాగా నడుచుకుంటూ దేవుని మొక్కుకుంటూ వెళ్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ ఛానల్ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వాయిస్ ఓవర్ ఆల్సో. ఫస్ట్ ఇక్కడ మనకు నందీశ్వరుడు దర్శనం అవుతాడు. లెఫ్ట్ సైడ్ కొబ్బరికాయలు కొట్టే కౌంటర్ కూడా ఉంటుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళాలి. దగ్గర నుంచి దర్శనం అయితే మంచిగా జరిగింది. ఇక్కడ నాకు 2 లింగాలు ఎందుకు ఉన్నాయనేది నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ కూడా చేయండి. ప్రశాంతంగా హారతి తీసుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ దగ్గర నుంచి చూసాము. మీరు కూడా చూడండి, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు లోపడే ఒక దగ్గర బుక్ స్టాల్ అనేది ఉంది. చూడండి, ఒక్కటే షాప్ ఉంది. ఇక్కడ నుంచి మనకు లక్ష్మీ సహస్రనామాలు, గరుడ పురాణం, కార్తీక పురాణం, ఇంకా విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ శివుని విగ్రహం ఉంది.